చందమామ కథ కురుందేవి. ఆరావళి కొండల్లో ఆండ్వా అనే ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పల్లె. ఆ పల్లెకు సమీపంలో ఒక జొన్న చేను. ఆ చేనులో మంచపైన కూర్చొని ఉన్న ఒక 18 ఏళ్ల బాలా కుమార్తె పిట్టలను తోలుతూ ఉంది. కేకలు వేసుకుంటూ పరిగెత్తి వస్తూ ఉన్న మనుష్యుల కోలాహలం వినిపించింది. ఏమిటి చెప్పమా అనుకుంటూ ఆమె మంచపై నిలబడి చూసింది. ఆమె చూస్తూ ఉండగానే పెద్ద అడవి పంది ఒకటి ప్రాణభీతితో పరిగెత్తి వచ్చి గుబురుగా ఉన్న ఆ జొన్న చేనులో దూరి దాక్కుంది. దానిని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు వారిని వెంట పెట్టుకుని వచ్చిన రాజకుమారుడు చేనుదాకా వచ్చి ఆగి ఆ పందిని బయటకు రప్పించడం ఎలాగా అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు మంచపైనున్న కన్య, పంది కోసమా చూస్తున్నారు అని అంది. అవును అన్నారు వాళ్ళు. చివర పదునుగా చెక్కిన ఒక కర్రను పెరికి దానితో ఆమె పందిని ఆయువు పట్టున్న ఒక్క పోటు పొడిచేసరికి అది గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. అప్పుడు ఆమె దాని తోక పట్టుకొని బరబరా చేలో నుంచి ఈడ్చి తెచ్చి రాజకుమారుని ముందు పడవేసింది. వేటలో తాము చంపదలుచుకున్న మృగాన్ని మరెవరైనా పొడిస్తే రాజకుమారులకు కోపం రావటం, అలాగ పొడిచిన వాళ్ళ ప్రాణాలు సైతం తీయించి వేయటం మామూలు. కానీ ఆ రాజకుమారునికి మాత్రం ఆ కన్యపైన ఎలాంటి కోపము రాలేదు. ఆమె సాహసానికి బలానికి అతడు మెచ్చుకొని తన మెడలోని ముత్యాల హారం ఆమెకు వేయబోయాడు. ఇందుకు ఆమె బిడియపడుతూ, నాకెందుకండి ఇటువంటి హారాలు, ఏమంత ఘనకార్యం చేశానని అంటూ వినయంగా పక్క నుంచి పోయి మంచ ఎక్కి యథాప్రకారం పిట్టలను తోలుకోసాగింది. రాజకుమారుడు పరివారము మృగాన్ని చంపలేక దానిని తరుముకుంటూ రావటంలో అలసిపోయారు. సమీపంలో ఒక సెలయేటి ఒడ్డున విశ్రమిద్దామని కూర్చున్నారు. కూర్చుని ఉండగా ఒక మట్టి ఉండ రివ్వున వచ్చి రాజపుత్రుని గుర్రం కాలికి తగిలింది. ఎవరు చెప్పమా ఈ పని చేసింది అని వాళ్ళు నలుదిక్కులా చూడగా వడిసెలతో రాళ్లు రివ్వి పిట్టలను తోలుతూ ఉన్న పిల్ల కనపడింది. అప్పుడు పరివారంలో ఒకడు పరిగెత్తుకొని వెళ్ళా పిల్లతో, అమ్మాయి, నువ్వు అపరాధం చేశావు. ఎవరున్నారో చూసుకోకుండా ఇలాగ రాళ్ళు రువ్వవచ్చా అని అన్నాడు. ఆమె వెంటనే మంచె దిగి జొన్న కంకులు కొన్ని చేత పట్టుకుని వచ్చి రాజకుమారుని ముందు పెట్టి, నా తప్పు మన్నించండి, ఈ కంకులు ఆరగించండి అంది. రాజకుమారుడు కోపించక పర్వాలేదులే అంటూ ఆమెను పంపివేశాడు. రాజపుత్రునికి కోపం రాలేదు, కానీ తక్కిన వాళ్ళకి మాత్రం ఆమె అంటే మనస్సులో ఇదిగానే ఉంది. మకాముకి పోదామని రాజపుత్రుడు లేచాడు. తీరా పరివారంతో గుర్రాలెక్కి బయలుదేరేసరికి ఆ కన్య నెత్తిపైన ఒక పాలకుండతోనూ 2 వైపులా 2 మేక పిల్లలతోనూ వస్తూ వారికి ఎదురయ్యింది. రాజపుత్రుని పరివారంలో ఒకనికి ఆమెను బెదిరించాలన్న కొంటె బుద్ధి పుట్టింది. కళ్ళెం వదులు చేసి రికాబులతో గుర్రం పక్కలు నొక్కి వాడు దానిని ఆ కన్య మీదకు దుమికించాడు. ఆమె కంగారు పడి పక్కకు తప్పుకోబోతుండేమోనని, అప్పుడు ఆమె పాలకొండ కింద పడి బద్దలై తమాషా చూసి అందరూ నవ్వుతారు అని వాడా పని చేశాడు. కానీ ఆ బాలిక చాలా తెలివైంది. వాడి టక్కరితనాన్ని ఇట్టే గ్రహించింది. తొనుకు బెనుకు లేకుండా ఆ గుర్రానికి అడ్డంగా తన మేకపిల్లల్లో ఒకదాన్ని చల్లగా వదిలింది. గుర్రం బెదిరి ఆ సూరశిఖామణిని నేలపైన పడవేసింది. ఆ పడుచు చెక్కు చెదరకుండా, చుక్కైనా పాలు తొనకకుండా మేకపిల్లను తోలుకుంటూ ఏమీ ఎరగనట్లుగా తన దారిన తను పోయింది. ఈ వినోదమంతా కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు రాజకుమారుడు. ఆ బాలికను పిలిచి, అమ్మాయి, నీవెవరవు అని అడిగాడు. నా పేరు కురుందేవి అన్నదామె. మీదే కులం అని అన్నాడు. రాచకులం అంది. మీ ఇల్లెక్కడా అని అన్నాడు. ఆ కనపడే పల్లెలో అందామె. మీ తండ్రిని ఒక మారు మా మకాముకు రమ్మని చెబుతావా అని అన్నాడు రాజపుత్రుడు. అలాగే అంటూ ఆమె తన దారిన తను పోయింది. రాజపుత్రుడు పరివారంతో కూడా మకాం చేరుకున్నాడు.
మరునాడు రాజకుమారునికి మకాంలో ఒక వృద్ధుడు వచ్చి, ఏమయ్యా, మా పిల్లతో చెప్పి నాకు కబురు చేసింది నీవేనా అని అన్నాడు. అవును, కురుందేవి తండ్రి మీరేనా అని అన్నాడు రాజకుమారుడు. ఆ వృద్ధుని గుడ్డలు మాసిపోయి చిరుగులతో ఉన్నాయి. వాటిని బట్టి అతడు చాలా పేదవాడిని వెల్లడైంది. అయినా అతడు నెరసిన కోరమీసాలు సర్దుకుంటూ రాజకుమారుని పక్కనే కూర్చొని సమాన స్థాయిగా సంభాషణ మొదలుపెట్టాడు. పరివారానికి అంతకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడు మాత్రం ఆ వృద్ధుని సాహసానికి మెచ్చుకొని కొంతసేపైన తరువాత, అయ్యా, మీ కురుందేవి నాకు రాణిగా ఉండటం మీకిష్టమేనా అని అడిగాడు. ఆ మాట వినేసరికి పరివారం అంతా ఈ పేదవాడి కూతురున రాజకుమారుడు పెండ్లి చేసుకోవటం అని విస్మయం పొందారు. ఇంతకంటేనా అని ఆ వృద్ధుడు ఎగిరి గంతేసి కూతుర్ని తెచ్చి రాజపుత్రుని పాదాల ముందు నిలబెడతాడని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ వృద్ధుడు అలాంటి పని చెయ్యలేదు సరికదా. ఏ మాట చెప్పక అలాగే ఊరుకుండిపోయాడు. రాజకుమారుడు చిరునవ్వుతో, నేను మీ వారు రాణి వారి కుమారుణ్ణి, యువరాణా హరసింగుని అన్నాడు. అందుకు వృద్ధుడు, తెలుసు, అందుకే నేను సందేహిస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యంతో యువరాణా, ఎందుకు సందేహం అని అడిగాడు. ఆ ప్రశ్నకు వృద్ధుడు, మాకు గల ధనమల్లా శౌర్యం పౌరుషమును, ఇంతకు మించి మరి ఏమీ లేదు అన్నాడు. నేను కోరింది కూడా ఆమెలోని శౌర్యధనం చూసే అన్నాడు యువరాణా. అట్లా అయితే నాకు అభ్యంతరం లేదు, పిల్ల ఇష్టం తెలుసుకొని కబురు చేస్తాను అంటూ వృద్ధుడు లేచి వెళ్ళాడు. ఆ రోజున కురుందేవిని బెదిరించబోయి గుర్రం మీద నుంచి కింద పడ్డ రౌతు పక్కవాడితో, ఈ ముసలివాడికి ఎంత టెక్కో అన్నాడు. అప్పుడు పక్కవాడు, మెల్లిగా మాట్లాడు, యువరాజుకి వినపడిందంటే మన ప్రాణాలు నిలబడవు. ఆయనిప్పుడు రానావారితో వియ్యమందబోతున్నాడు, ఏమనుకున్నావో ఏంటో అని మందలించాడు. వాడన్నట్టే కురుందేవికి హరసింగుకి అతి వైభవంగా వివాహం అయింది. ఆ దంపతులకు పుట్టినవాడే శత్రు భయంకరుడని అనిపించుకున్న రాణా అమర్ సింగ్. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కురుందేవి అందాన్ని చూసి ఆమెను రాణిగా చేసుకుందామని అనుకోలేదు రానా. ఆమెలోని పౌరుషము శౌర్యాన్ని చూసి ఆమెను రాణిగా చేసుకోవాలనుకున్నాడు. కథ నాకు బాగా నచ్చింది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.